హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా నేను బాగుండాలి అంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను చేయబోదే ఏంటిది అంటే కిచిడి. మా భాషలో పప్పు బియ్యం అంటారు, మీ భాషలో కిచిడి అంటారు, మేము పప్పు బియ్యం అంటాం, అంతే తేడా. నేను అది ఎట్లా చేస్తా, ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు, నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇగో దానికి కావాల్సిన పదార్థాలు ఇగో పచ్చిమిర్చి, ఇగో క్యారెట్, ఇగో ఆలుగడ్డ, టమాటా, ఇగో పప్పు, ఇగో బియ్యం, అల్లం పేస్టు, ఇగో పసుపు, ఉప్పు, జీలకర్ర. వాటర్ ఒక్కటి పెట్టలేదు, వాటర్ గోలిచ్చినాక నేను తీసుకొస్తా. ఇగో ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుంటా. ఆయిల్ కూడా మర్చిపోయినా, ఆయిల్ ఆ గిన్నె నా కొడుకు పెట్టి మొత్తం మాడగొట్టిండు. అబ్బా నల్ల బొగ్గు. నేను ఎప్పుడు మాడగొట్టిందా మమ్మీ? చెప్పు. నువ్వు మాడగొట్టలేదా డాడీ? ఎప్పుడు చెప్పు. ఎప్పుడోకప్పుడు కానీ చూపెట్టిన. అగో మంచిగా మా గుళ్ళే అది బతుకమ్మ కదా ఆడుకుంటారు. ఇగో జీలకర్ర, ఇగో గోల్తానే మంచిగా గంటె పెట్టుకో డాడీ. ఇంకేంటి? అల్లం పేస్ట్. ఇగో నా కొడుకు అట అల్లం పేస్ట్ నీకు గొగ్గి తినడు వేసుకుంటాడు ఎవడ అన్న మీరు చెప్పండి. ఇంకో చిన్నది అంటే గొగ్గి తెచ్చింది. ఏం చెప్పాలి, నేను ఎట్లా బతకాలి వీళ్ళతోటి? ఇగో అల్లం పేస్ట్ వేసిన కలుపుకుంటానా, మంచిగా గోల్నాయి అన్నీ. ఇప్పుడు పసుపు వేసుకుంటా. పసుపు నేను చాలా వేసుకుంటాను, మీకు తెలుసు. కొన్ని వీడియోలలో నేను చెప్పిన కొద్దిగా చాలా వేసుకుంటా నేను అనేసి. ఇంకో కలుపుకుంటా. డాడీ గ్లాస్ అందుకో. ఇగో బియ్యంలో పప్పు పోసుకున్నా, కందిపప్పు. ఇవి గిలాసన్నర బియ్యం ఉంటాయి. ఇగో బియ్యం కడుక్కుంటానా, కనీసానికి ఒక 4-5 సార్లు నన్ను కడుక్కోవాలి. ఇప్పటికి 4 సార్లు అయిపోయింది. ఇంకా బంద్ చేస్తా. ఇక ఫస్ట్ మనం బియ్యం పోసుకుందాం. ఇలా ఇది గిలాస అన్నారు కదా, అదే గిలాసతోటి ఇగో 1, ఇంకో 2, ఇగో 3.5. పబ్బియానికి కొద్దిగా అంత బాగా నీళ్ళు పడతాయి. ఇంకో పోసుకుంటానా. ఉప్పు వేసుకుంటా, రుచికి సరిపోయేంత ఉప్పు, మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. ఇగో ఇంకా వేసుకుంటా. ఇది మీకు స్పూన్ల లెక్కన 3 స్పూన్లు. ఇగో కలుపుకుంటానా, కలుపుకొని మూత పెట్టేసుకుంటా. అయినాక చూపిస్తా. ఇక పుదీనా ఎత్తానా. నేను ఇదివరకు ఒకసారి వీడియోలో చెప్పిన కదా, పుదీనా ఉడకంది మేము తినము, అందుకోసమనే పుదీనా వేసి కలుపుతానా. మొత్తం అయినాక చూపిస్తా. ఇక మసులుతా అంది, చూసిందా? అవుతుంది ఇప్పుడే. మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇక అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే మొత్తం అయిపోద్ది. ఇంకా కొంతమంది ఇట్లనే తింటారు, కానీ మేము ఇట్లా తినాము, ఎసరు. మొత్తం అయిపోయినాకనే మేము తింటాం. ఇంకో మూత వేసుకుంటానా, మూత వేసుకుంటా. తక్కువ వేసుకోవాలి. అయిపోయినాక మీకు చూపిస్తాను. ఇంకా మొత్తం అయిపోయింది. అది మొత్తం అయిపోయింది. మీకు నచ్చేదంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా వీడియో మాత్రం లైక్ చేయండి, మాత్రం చూడకండి. బాయ్.